తినడానికి ఇక ఇళ్ళ అద్దెలు కట్టుకోవడానికి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవడానికి, ఏదైనా కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. ఇంతకు ముందు అయితే పర్వాలేదు. అన్ని ఖర్చులు పోగా ఇంటికి 400, 300 తీసుకెళ్లడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది పరిస్థితి. ప్రతిరోజు కూడా గ్యాస్ అని చెప్పి, లేకపోతే సిగ్నల్ జంపులు అని చెప్పి, లేకపోతే నెలవారు కూడా చూసుకుంటే ఆటో కిస్తీలు ఉంటాయి, నెలకోసారి కట్టాలి. దీంతో పాటు రిపేర్లు, మరమ్మతులు. మరి ఇంటికేం తీసుకెళ్తున్నారు? అదే కదా సార్ చెప్పేది. ఇంతకు ముందు అయితే ఒకలా ఉండేది. దానికి తోడు ఇప్పుడు ఈ ఊబర్ ఇవి కూడా రావడంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఆటోలు ఎక్కువైపోయాయి, బయట ఆటోలు కూడా వచ్చేస్తున్నాయి లోపలికి. సో ఎవరిని ఏమనే పరిస్థితి కాదు. అందరం ఆటో తోలుకునే వాళ్ళం, కానీ ఒకరు ఎవరు తోడుగా లేము. ఎవరు బతుకాలది అన్నట్టు అయిపోయింది. చూస్తేనేమో ఇల్లు కట్టడం కష్టం అవుతుంది, అప్పులు చేయాల్సి వస్తుంది. కిస్తీలు కట్టకపోతే ఫైనాన్సర్లు ఊరుకోరు. ఏం చేయాలి? చివరికి అటు ఇటుకి అడుక్కునే వాడికైనా రూపాయి ఇస్తున్నారు, కానీ ఆటో వాడికి ఇవ్వటం లేదు. పైగా ఊబర్ వాళ్ళు ఇడిసి చాలా అంటే ఒక హీనం బతుకు అయిపోయింది అనమాట. ఇంకా దానికి మించి ఇంకేం చెప్పగలుగుతామో. అది ముఖ్యమంత్రి గారు మీ సమస్యను పట్టించుకొని కొద్దిగా వచ్చి హామీలు ఇచ్చవచ్చు కదా. 15,000 ఒక మంత్కు సరిపోతాయి. చాలా మందికి కూడా పడలేదు అంటున్నారు, కొంతమందికి పడ్డాయి అంటున్నారు. నాకైతే పడ్డాయండి. పడగానే అవి నేను ఆయన ఇచ్చినట్టుగా నేను ఈఎంఐ కట్టుకోవడానికి ఆటో కిస్తీకి కట్టేశాను. ఎందుకంటే పరిస్థితి ఇబ్బందిగా ఉందని. ఒక నెలకు ఓకేనన్నా, మరి తర్వాత పరిస్థితి అదే కదా నేను అంటున్నది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం అనేది ముఖ్యమంత్రి గారే ఆలోచించాలి. కొంచెం ఈ ఫ్రీ బస్సుల గురించి ఆలోచించి మాకంటూ ఏదైనా ప్రత్యేకంగా చేయగలిగితే మేము ఆయన చేస్తారని నమ్మే కదా మేము ఓట్లు వేసింది. కానీ ఇలా జరుగుతుంది అని ఇంత ఇబ్బంది పడతామని. ఎందుకంటే అండి మేము పిల్లలతో ఉన్నాము, తినాలి, వాళ్ళే పెట్టాలి, అది ఇబ్బంది అవుతుంది.